ఎంజీరావు గారు, ఇరాన్లో పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. అక్కడ సుప్రీం లీడర్ ఖమేనీ విధానాలకు వ్యతిరేకంగా ఇరాన్ ప్రజలు రోడ్డెక్కారు. మధ్యలో ట్రంప్ కూడా ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్ ప్రజల ప్రాణాల జోలికి వస్తే ఖచ్చితంగా మీ మీద దాడి చేస్తామంటూ గతంలోనే ఆయన వార్న్ చేసిన పరిస్థితి. ఖమేనీ కూడా చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తున్న పరిస్థితి. మనకున్న సమాచారం ప్రకారం ఏ క్షణమైనా ఇరాన్ మీద ట్రంప్ దాడి చేయవచ్చు, ఖమేనీని ఎత్తుకెళ్లొచ్చు. ఈ లోపల మాస్కో ఖమేనీ పారిపోకుండా ఉంటే గనక. సో ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో భారత్ ఏం చేస్తుంది, చైనా ఏం చేస్తుంది, అండ్ రష్యా ఏం చేయబోతోంది, ఎటువైపు ఉండబోతూ ఉన్నాయి? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్లో చూస్తే ఇరాన్లో దారుణంగా ఎక్కడికక్కడ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. రోడ్ల మీదకి ప్రజలు వచ్చేసి ఇటు టెహరాన్ నుంచి షిరాజ్ నుంచి ఆల్మోస్ట్ 40 నగరాల్లో ప్రజలు రోడ్ల మీద ఉన్నారు. ఇప్పుడు ఇరాన్ యొక్క రిజైమ్, ఇరాన్ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా ఆయితోల్లా అలీ ఖైమోనీ అనే ఒక ఇస్లామిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ప్రజలందరూ రోడ్లు ఎక్కుతున్నారు. ముఖ్యంగా అక్కడ ఆర్థిక సంక్షోభమైన ద్రవ్యోల్బణం, దాని యొక్క కరెన్సీ రియల్ వాల్యూ 14 లక్షలకి తగ్గిపోవడం డాలర్తో పోలిస్తే ఇది దుర్భరమైన పరిస్థితి. దారుణమైన ఫుడ్ ఇవి లేకపోవడం దారుణమైన పరిస్థితి. ఇప్పుడు ఇరాన్ అంతటా ఇంటర్నెట్ సర్వీసెస్ బంద్ చేసేసి అక్కడ ప్రొటెస్టులందరినీ దారుణంగా అనగదొక్కుతుంది ప్రభుత్వం అని తెలుస్తుంది. రెండు, ఈ ఆయితోల్లా అలీ ఖైమేనీ అయితే వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒక నేపథ్యం. అంటే ఒక చోట రగులుతుంటే దాన్ని ఆసరాగా చేసుకుని మాట్లాడడం అంటే అమెరికా ఇదే అదనుగా, ముఖ్యంగా ఇదే అదనుగా చేసుకుని అక్కడ ఆయితోల్లా అలీ ఖైమోనీని ఎలిమినేట్ చేయడం. ఆయితోల్లా అలీ ఖైమోనీని ముఖ్యంగా అవసరమైతే మొత్తం ప్రభుత్వాన్ని దించేసి, అది మధ్యరోలాగా అరెస్ట్ చేయడమా, అది ఆల్రెడీ ట్రంప్ మాట్లాడేశారు కూడా. ఆ మధ్యరోలాగే ఆయితోల్లా అలీ ఖైమోనీని అరెస్ట్ చేసేయడమా, లేకపోతే ఆయన్ని చంపేయడమా, ఈ విధంగా చేసి ఇరాన్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడం, ఏది రిజైమ్ చేంజ్ అనేది గత 2 దశాబ్దాల టార్గెట్ అనమాట ఇజ్రాయెల్కి అమెరికాకి. ఆ టార్గెట్కి ఇది అదను అనమాట. అందువల్ల ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి దీన్ని అదనగా చేసుకుని ఆయితోల్లాని లేపేయడం. అందుకని మళ్ళీ B-2 స్పిరిట్ బాంబర్స్ని అమెరికా సిద్ధం చేసిందని తెలుస్తుంది మనకి. ఎక్కడ మియామి స్టేట్లో లేదా మన డిగో గార్షియా, ఇండియన్ ఓషన్ దగ్గర ఉన్న డిగో గార్షియా దగ్గర B-2 స్పిరిట్ బాంబర్స్ ఉంటాయి అనమాట. అవి అంతరిక్షంలో వెళ్ళినట్టు స్పేస్లో ఆల్మోస్ట్ ఒక 5-6 కిలోమీటర్ల పైనుండి ఇరాన్ కొట్టలాంటి, అంటే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ పనిచేయనంత ఎత్తులోంచి కొడుతుంది అనమాట B-2 స్పిరిట్ బాంబర్. ఆ బాంబర్స్ ద్వారా కానీ లేకపోతే గల్ఫ్ ప్రాంతంలో సుమారు 19 బేసెస్ ఉన్నాయి, ఆర్మీ ఎయిర్ బేసెస్, అక్కడ నుంచి కానీ లేకపోతే ఖతారు, బహ్రైన్ ఎయిర్ బేసెస్ నుంచి కానీ. ఇప్పుడు చూడాలంటే ఇరాన్ చుట్టూరు ఉన్న పాకిస్తాను, అటు పైన ఇరాకు, ఇటు సిరియా, ఇటు ఇజ్రాయెల్, ఇటు బహ్రైను, ఖతార్, సౌదీ అరేబియా చుట్టూ ఆర్మీ ఎయిర్ బేసెస్ ఉన్నాయి అమెరికాకి. అక్కడి నుంచి కానీ పూర్తిగా ఇరాన్ మీద పూర్తి దాడికి సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఇది ఏ క్షణంలోనైనా ఇరాన్ మీద దాడి జరగవచ్చు. ముఖ్యంగా ఆయితోల్లా అలీ ఖైమోనీ ప్రభుత్వమే టార్గెట్, అక్కడ నేతలే టార్గెట్ చేస్తున్నారు అని తెలుస్తుంది. ఇప్పుడు మరి ఆయితోల్లా అలీ ఖైమోనీ రక్షణ ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. గత 4 నెలల క్రితం ఇరాన్ మీద దాడి చేసినప్పుడు టెహ్రాన్లో అసలు రక్షణ ఛత్రం లేదు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా ఫెయిల్యూర్ అయిపోయింది. ఇటు ఇజ్రాయెల్ అమెరికా దాడి చేసినప్పుడు అక్కడ ఫర్డో, తర్వాత షాంటాజు, తర్వాత నాంతాజ్ అనే న్యూక్లియర్ పవర్ స్టేషన్ మీద కూడా దాడి చేయడం జరిగిందనమాట. B-2 స్పిరిట్ బాంబర్స్ వచ్చేసి F-35 ఫైటర్స్ వచ్చి, F-16 ఫైటర్స్ వచ్చి, F-22 రాప్టర్స్ వచ్చి, ఇటు ఇజ్రాయెల్ ఇటు అమెరికా నుంచి. ఆ క్షణంలో ఈ ఇరాన్ అసలు ఏమంటే షేక్ అయిపోయింది అనమాట. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా ఫెయిల్ అయిపోయి ఆర్మీ జనరల్స్ చనిపోయి, అణు శాస్త్రవేత్తలు చనిపోతే ఆయితోల్లా అలీ ఖైమోనీ అయితే బంకర్లో దాక్కోవడం జరిగింది. ఎక్కడ ఉన్నాడో కూడా ఆ సమయంలో తెలియదు, ప్రాణ భయంతో పారిపోయాడు. మరి ఆ ఎక్స్పీరియన్స్ని అర్థం చేసుకుని మళ్ళీ ఇలాంటి పరిస్థితి తట్టుకునే విధంగా గత 4 నెలలుగా ఇరాన్ చేసిన పరిస్థితి ఏంటంటే, ముఖ్యంగా రష్యా పుతిన్ నుండి అది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని S-400 కానీ S-300 నుంచి కానీ అక్కడ తెచ్చుకుని టెహరాన్లో మోహరించింది. ముఖ్యంగా ఆయితోల్లా అలీ ఖైమోనీ రక్షణకు, టెహరాన్ రక్షణకి అని తెలుస్తుంది. అంటే ఇప్పుడు B-2 బాంబర్స్ అని, B-2 స్పిరిట్ బాంబర్ కూడా చాలా కష్టమే S-400ని తట్టుకుని నిలబడడం. తర్వాత F-35, F-22 రాప్టర్స్, ఇజ్రాయలీ ఫైటర్స్ అనే F-16 ఏవి కూడా ఈరోజు టెహరాన్ గగనతలంలోకి రావు అని తెలుస్తుంది. అంటే ఆయితోల్లా అలీ ఖైమోనీకి రష్యా రక్షణ రంగంలో దిగి, తర్వాత చైనా కూడా తన HQ-9 అనేది ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో అక్కడ మోహరించినట్టు తెలుస్తుంది. ఇవన్నీ అంటే ఇటు చైనా నుంచి ఒక పెద్ద కార్గో ఫైటర్స్ అక్కడికి వచ్చి, కార్గో ఎయిర్ షిప్లు అక్కడ దించినాయి అని తెలుస్తుంది. అంటే రష్యా చైనా నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని కొన్ని మిసైల్ అండి, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ అండి, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్నులను తెచ్చుకుని అక్కడ మోహరించినట్టు తెలుస్తుంది. గత 4 నెలలుగా ఇరాన్ కూడా ఎన్నో డ్రోన్లని, వేలాది డ్రోన్లని
వేలాది మిస్సైల్స్ని రెడీ చేసుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఈసారి యుద్ధం చేస్తే మరి ఇరాన్ నుంచి ఎలా ఉండబోతుందంటే అమెరికా అంత ఈజీ కాదండి. ఇరాన్ని గద్దె దించేయడం, ఖమేనీని దించేయడం అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఇరాన్ ప్రతిస్పందన ఎంత దారుణంగా ఉంటుందంటే ఇప్పుడు గల్ఫ్ ప్రాంతంలో 50,000 మంది అమెరికా సైన్యం ఉన్నారు, 19 ఎయిర్ బేసెస్లు, ఆర్మీ బేసెస్లు. వీటిని ముఖ్యంగా టార్గెట్ చేసేస్తుంది అనమాట. ఇజ్రాయెల్ మిస్సైల్ రేంజ్లో ఉంటుంది. తర్వాత డిగో గార్షియాను కూడా, అది B-2 బాంబర్స్ను కూడా అది టార్గెట్ చేయగలదు. దాని దగ్గర ఆ మిస్సైల్ పవర్ ఒకటి ఉందండి, హైపర్సోనిక్ మిస్సైల్ పవర్ కూడా దాని దగ్గర ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్లే దాని ముందు తుత్తునేలు అయిపోయినాయి. ఇరాన్ టెల్ అవీవ్ని, ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ని అది అటాక్ చేయగలిగింది, గుర్తుపెట్టుకోవాలి ఆ సంక్షోభంలో కూడా. తర్వాత ఖతార్లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్ని అది అటాక్ చేయగలిగింది గతంలోనే. ఇప్పుడు ఇరాన్ ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుందని ఆయితొల్లా అలీ ఖైమనీ ప్రకటించారు. ముఖ్యంగా ఈ అమెరికా ఎయిర్ బేసెస్ని అటాక్ చేస్తారు, రెండు గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ని క్లోజ్ చేసేస్తారు. తర్వాత ఈ సూయేజ్ కెనాల్, ఏదే రెడ్ సీ నుంచి సూయేజ్ కెనాల్ ఇంటర్నేషనల్ బిగ్గెస్ట్ ట్రేడ్ రూట్ని ఆయన దాని మీద మిసైల్ అటాక్ చేస్తారు. సౌదీ అరేబియా ఆయిల్ ట్యాంకర్స్, ఆయిల్ స్టోరేజెస్ మీద అటాక్ చేస్తే ప్రపంచంలో ఆయిల్ స్తంభించిపోద్ది. గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ క్లోజ్ చేసేస్తే ప్రపంచం ఆయిల్ సప్లై అయిపోద్ది అనమాట. అంత డేంజరస్ ఏరియాలు, వ్యూహాత్మకమైన ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇరాన్ ప్రతిస్పందన అంత తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ని కూడా ఆయన అటాక్ చేయొచ్చు. ఇలాంటి పరిస్థితి వస్తే ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధం అంచుకే వెళ్ళిపోయినట్టు. ఎందుకంటే వెంటనే ఇజ్రాయెల్ హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేస్తే, ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తే ఇరాన్ను ఈ సూయిజ్ కెనాల్ మీద, తర్వాత సౌదీ అరేబియా, ప్రపంచం ఎక్కువ ఆయిల్ సప్లై చేసే సౌదీ అరేబియా వీటి మీద అటాక్ చేస్తే ఆయిల్ రిఫైనరీస్ మీద ప్రపంచానికి ఆయిల్ సప్లై ఉండదు. కాబట్టి అమెరికా మీద ప్రెజర్ పెరుగుతుంది, ప్రపంచంలో ఆయిల్ రేట్లు పెరిగిపోతాయి. ఇలా ముఖ్యంగా ఇండియా విషయానికి వస్తే ఇండియాలో ఆయిల్ రేట్లు పెరిగిపోతాయి. గల్ఫ్ ప్రాంతంలో మన వాళ్ళు 90 నుంచి 1 కోటి మంది భారతీయులు అక్కడ ఉన్నారు, వాళ్ళందరినీ మనం వెనక తీసుకోవాల్సి వస్తే ఆయిల్ రేట్లు పెరిగిపోయి ద్రవ్యోల్బణం పెరిగింది. భారత్ మీద చాలా తీవ్ర ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా 1990లో గల్ఫ్ సంక్షోభం అప్పుడు ఎలాంటి సమయాన్ని, ఎలాంటి బెటర్ ఎక్స్పీరియన్స్, చేదు అనుభవాన్ని మనం చూసాం. అటువంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ వస్తుంది. కాబట్టి యుద్ధం ఇది ఇరాను ఇజ్రాయెల్, ఇరాన్ అమెరికా యుద్ధం జరిగితే దాని కాన్సిక్వెన్సెస్ భారత్ మీద చాలా చాలా ఎక్కువ ఉంటాయండి. 1 కోటి మంది భారతీయులు ఉన్నారు, రెమిటెన్సెస్ వస్తాయి, ఆయిల్ ట్రేడ్ ఉంది, ఇంత దారుణమైన పరిస్థితి వస్తుంది. ఆ యుద్ధం మన పక్కనే జరుగుద్ది కాబట్టి అది విస్తరిస్తే అది మన దగ్గరకు వస్తుంది కాబట్టి చాలా ప్రమాదకరం ఉంటుందన్నమాట. ఇప్పుడు మరి ఇరాన్ రక్షణకి ఎవరు వస్తారు అంటే గుర్తుపెట్టుకోవాలి. వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసి తీసుకుపోతే వెనిజులా అనేది అమెరికా దగ్గర ఉంది. కానీ ఇరాన్లో ప్రభుత్వం చేంజ్ చేస్తే ఇటు చైనాకి, రష్యాకి చాలా తీవ్రమైన అవమానం. ఎందుకంటే ఇరాన్ ఒక్కటి కొలాప్స్ అయిపోతే ఇరాన్లో ప్రభుత్వం ఇక ఆ ప్రాంతంలో అమెరికాకి తిరిగి ఉండని ఒక అద్భుతమైన డామినెన్స్ వచ్చేస్తారన్నమాట. కాబట్టి దీన్ని బద్దలు కొట్టాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరాన్లో ప్రభుత్వాన్ని రక్షణకి చైనా, రష్యాలు నడుం కట్టాయని తెలుస్తుంది. అంటే అమెరికాకి అంత ఏదో ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, అంత ఈజీగా వచ్చి అటాక్ చేసి అంత సీని ఈసారి మొన్న 4 నెలల క్రితం ఇచ్చినట్టు రష్యా, చైనాలు ఇవ్వవు. S-400 వీళ్ళ రక్షణ ఉంటుంది. కాబట్టి చాలా డేంజరస్, ఒక ఫియర్స్ వార్ అనేది అక్కడ జరగబోతుంది. అలీ ఖైమనీ అందుకని అంత దారుణమైన అటాక్ చేశారు. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ పరిస్థితి చూస్తుంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా ఒక అదును చూసుకునేదో వెనిజులా ప్రెసిడెంట్ నైట్కి నైట్ అటాక్ చేసి అరెస్ట్ చేసినట్టే ఖైమనీని ఇటు మొసాద్, ఇజ్రాయెల్ ద్వారా ఏదో విధంగా ప్రాణాన్ని తీసేయడం, అంటే యుద్ధానికి రాకుండానే మధ్యలోనే అరెస్ట్ చేసినట్టు అలీ ఖైమనీ ప్రాణ తీస్తారా, అరెస్ట్ చేసి తీసుకుపోతారని తెలియదు. కానీ ఇటు అమెరికా, చైనాలు అక్కడ వెనిజులాలో దెబ్బతిన్నాయి కాబట్టి ఈసారి అంత అలర్ట్గా ఉందని తెలుస్తుంది. మరి ఎంతటి పరిస్థితి ఇక్కడ దాపురిస్తుందో మనం చూడాలి. కానీ ఇక్కడ మాత్రం యుద్ధ వాతావరణం మాత్రం పుంచి ఉంది అనేది మనకు అవగతం అవుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజీ రావు గారు. చాలా